పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను మామిడికాయలతోటి మెంతి మామిడికాయ పచ్చడి తయారు చేయాలని చెప్పి చేస్తున్నాను. మీకు కూడా చూస్తారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా నేను 4 మామిడికాయలని తీసుకున్నాను. కారము, ఉప్పు, శనగ నూనె, 4 స్పూన్లు మెంతులు కావాలి. ముందుగా ఒక చిన్న గిన్నెతోటి నూనె తీసుకొని శనగ నూనె పొయ్యి వెలిగించి బాణలు పెట్టి ఆ శనగ నూనెను వేసి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తిరగమాత కోసం వేయించి పక్కన పెట్టాను. ఈ లోపల వేడి చల్లారుతుందనని, వేడిది కలపకూడదు కాబట్టి పచ్చళ్ళలో అలా చేసి పక్కన పెట్టాను. తర్వాత మామిడికాయలకి 4 మామిడికాయలకి చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఈ తరిగి ఉంచిన మామిడికాయ ముక్కల్ని నేను ఈ చిన్న గిన్నెతోటే కొలిచి పెట్టాను. 3 గిన్నెలు అయినాయి నాకు ఈ చిన్న గిన్నెతో మామిడికాయ ముక్కలు. ఈ చిన్న గిన్నెతోటే నేను వేరుశనగ నూనె తీసుకొని పొయ్యి వెలిగించి బాణలు పెట్టి వేరుశనగ నూనెతోటే నేను తిరగమాత కూడా వేయించి పక్కన చల్లారుతుందని పక్కన పెట్టాను. ఇప్పుడు నాకు 3 గిన్నెలతోటి మామిడికాయ ముక్కలు అయినాయి చిన్న గిన్నెతోటి. ఇంకా కారము అదే గిన్నెతోటి సగం పోసాను, అదే గిన్నెలో సగం పోసాను కారము. ఎందుకంటే ఈ కారము బాగా స్పైసీగా ఉంటుంది, స్పైసీ కారము. అందుకని నేను ఆ గిన్నెలో సగమే తీసుకున్నాను. ఆ గిన్నెలో పావు వంతు ఉప్పు తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకని చూసి కలుపుకోవచ్చనని చెప్పి తక్కువే వేశాను. ఇంకా 4 స్పూన్ల మెంతుల్ని బాగా దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టాను మిక్సీలో. ఆ పొడిని కూడా వేశాను. ఇప్పుడు మూడవసారి వేసింది మెంతి గింజల పొడి, వేయించిన పొడి అండి అది. నేను వేయించేది చూపించలేదు మెంతి గింజల్ని. మెంతి పొడి కూడా వేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా ఉప్పు, కారము, మెంతిపిండి ఆ ముక్కలకు అంతా పట్టే విధంగా ముందు చేతితో కలుపుతున్నాను. ఎందుకంటే ఇలా చేతితో కలిపితేనే మనకు పచ్చడి కూడా అన్నీ కలుస్తాయి, ఉప్పు, కారము, మెంతిపిండి. తర్వాత మనము వేయించి తిరగమాత నూనె పక్కన పెట్టాం కదా, ఆ నూనెను కూడా వేసి ఇప్పుడు మరలా కలుపుతున్నాను. ఇంగువ వేయటం వలన గుమగుమలాడుతున్నది పచ్చడి, కమ్మటి వాసన వస్తున్నది. మనము ప్రతి వంటకాల్లో కూడా ఇంగువని ఎక్కువగా వాడాలి. ఎందుకంటే మహిళలకి ఋతు సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి ఈ ఇంగువ వాడటం వలన. కాబట్టి వంటకాల్లో ఇంగువ ఎక్కువ వాడాలి. ఇంకా ఆ కాచి చల్లార్చిన తిరగమాత నూనె పోసేటప్పటికి పచ్చడికి ఇంకా ఎర్రటి రంగు ఇంకా ఎక్కువ అయింది. చూసారా ఎంత బాగుందో ఎర్రగా పచ్చడి. కారం కూడా బాగా ఎర్రగా ఉంటుంది ఇది. ఈ కారము దీపక్ బ్రాండ్, చాలా కారంగా ఉంటుంది, అంటే అంత కారం ఉంటుంది ఈ కారము. చూడండి ఇంకా మొత్తం కలిపాను. ఇంకా సీసాలోకి తీస్తున్నాను పచ్చడి మొత్తము. 3వ రోజు ఏదన్నా ఉప్పు కారము తక్కువైతే 3వ రోజు చూసి కలుపుకోవచ్చు. ఇంకా నేను సీసాలోకి మొత్తం పచ్చడి అంతా తీస్తున్నాను, గాజు సీసాలోకి. ఏదైనా గాజు సీసాలో పచ్చడి తీసి పెడితే చాలా బాగుంటుంది గాజు సీసాల్లో పచ్చడి పెట్టుకుంటే. కాకపోతే ఈ సీసాలనే జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి, కానీ గాజు సీసాల్లో పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇంకా పచ్చడి అంతా గాజు సీసాలోకి తీసాక ఇంకా కొద్దిగా ఆ పళ్ళెంలో కొద్దిగా ఉంచి అన్నము, వేడివేడి అన్నము దాంట్లో కలిపి ఎలా ఉందో కాస్త ఉప్పు కారము టేస్ట్ చేయటానికి కొద్దిగా కలిపాను. పర్వాలేదు. ఇంకా 3వ రోజుకి కొద్దిగా ఏమన్నా ఉప్పు వేయాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఉంది, కొద్దిగా ఉప్పు తగ్గినట్టుగా ఇప్పుడు టేస్ట్ చూస్తుంటే. మరలా 3వ రోజు కాస్త ఉప్పు వేసి కలుపుతాను. ఇదండి మెంతి మామిడికాయ. చూసారుగా